రెండు రోజులుగా అటు ఇండస్ట్రీలోనూ ఇటు బయట కూడా రాజేంద్ర ప్రసాద్ గురించిన చర్చ నడుస్తోంది. మొన్న జరిగిన ఒక ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరే అందుకు కారణం. ఈ ఈవెంట్ లో ఆయన ఒక వైపున రోజాపై, మరో వైపున మురళీమోహన్ పై, ఇంకొక వైపున ఆలీపై నూరు పారేసుకోవడమే అందుకు కారణం. ఈ విషయంపై ఆలీ సున్నితంగానే స్పందించిన చాలా మంది రాజేంద్ర ప్రసాద్ తీరును తప్పుపట్టారు. ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా నూరు పారేసుకోవడం ఎక్కువైపోయిందంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సుమన్ టీవీతో మాట్లాడారు. నా మాట తీరును ఆలీ సీరియస్ గా తీసుకోలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను చెప్పాడు కూడా. కానీ ఎవరో ఏదో ఉద్దేశంతో విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేమంతా ఒకరికొకరం ఎంతో ప్రేమతో ఉంటాం. ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే మేము కలిసి ఇంత దూరం ప్రయాణం చేసే వాళ్ళం కాదు కదా. మళ్ళీ ఆలీ నాకు కాల్ చేసి జరిగింది మర్చిపోమని చెప్పాడు. ఇదేమైనా జరిగిన దానికి నేను చాలా హర్ట్ అయ్యానని అన్నారు. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని నువ్వు అని సంబోధించను. ఇకపై ఎవరినైనా మీరు అనే పిలుస్తాను. అలా పిలవడం నేను ఎన్టీఆర్ గారి దగ్గరే నేర్చుకున్నాను. నేను మాట ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ మీరు అనే పిలుస్తాను. అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను అన్నారు.